అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది షేడెస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే లేచాను. పిల్లలు ఇంకా లేవలేదు. పిల్లలు లేసేలోపు చిన్న మంచం లోపలికి తోసేసి ఇంకా దుప్పట్లు అవి మడత పెట్టేసుకొని ఇల్లు అది తుడిచేసుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట లేకడమే. సో ఇక్కడైతే పిల్లల్ని లేపాలన్నమాట. ఈరోజు ఒక విశేషం అయితే ఉంది. సో మా పెద్ద బాబుది అయితే బర్త్డే అనమాట. ఈరోజు పుట్టినరోజు మా పెద్ద బాబుది. సో ఇంకా లేపి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేయాలన్నమాట. సో సింపుల్గా అయితే కేక్ తెచ్చి ఇంకా ఈవినింగ్ అయితే కటింగ్ అయితే ఉంటుంది. సో చూడండి, వీడియో ఫుల్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా బాబుని విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అయితే మా బాబు ఇవ్వండి. సో ఇదేనండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా అయితే ఒక 5 to 6 minutes అయితే తీద్దామనేసి ఇంకా అనుకున్నాను అనమాట. డైలీ ఇంకా 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నా లైఫ్ స్టైల్ వ్లాగ్లో అనమాట. సో నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో ఏంటనేది చూసేయండి, ఛానల్ ఒకసారి చెక్ చేయండి. సో డైలీ ఇక వ్లాగ్స్ అయితే వస్తాయి. అంటే అందరి ఫ్యామిలీ ఒకేలాగా ఉండదు కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉంటారు. సో ఇంకా నా లైఫ్ స్టైల్ అనమాట ఇంక ఇది, చూస్తూ ఉండండి. సో ఇంకా మా పెద్ద బాబు అయితే లేస్తున్నాడు. దీక్షి హ్యాపీ బర్త్డే దీక్షి, హ్యాపీ బర్త్డే దీక్షిత్, హ్యాపీ బర్త్డే దీక్షిత్. చూసారా? హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్స్ చెప్పు ఎవరన్నా. ఈరోజు మా దీక్షిత్ బర్త్డే. సో కొంచెం చిన్న సెలబ్రేషన్ అయితే ఉంది. స్కూల్కి అయితే కొంచెం లేట్గా అయితే రెడీ చేస్తాను. సో చూడండి ఇక్కడ, హ్యాపీ బర్త్డే నాన్న. సరేనా? మళ్ళీ పడుకుంటున్నావా? రెడీ అవ్వా? సో మా చిన్నబాబు ఇంకా లేగలేదు. నాన్న అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పు. తర్వాత చెప్తావా? సరే పడుకో. హ్యాపీ బర్త్డే దీక్షిత్, హ్యాపీ బర్త్డే దీక్షిత్. సేమే ఉన్నా, సేమే ఉంటానే. సేమే ఈరోజు దీక్షిత్ పుట్టినరోజు. ఇడిచుడు సరే, చూడండి మా దీక్షిత్ బర్త్డే కాబట్టి సేమియా వండుతా ఇప్పుడు ఫస్ట్. సరేనా? లే పైకిలే. హ్యాపీ బర్త్డే చెప్పు అన్నక. హ్యాపీ బర్త్డే చెప్పు. థ్యాంక్స్ చెప్పు. నువ్వు కాదు అసలు వినిపించట్లేదు. సరే పడుకోండి. ఇంకా లెగ్సారు కానీ ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా మళ్ళీ పడుకోమని చెప్పాను అనమాట. ఇంకెక్కడైతే నేను లెంగానే ఇంక ఇల్లు తుడుచుకున్న తర్వాత స్టవ్ తుడుచుకుంటాను అనమాట. అంటే ఒక్కోసారి తుడుచుకుంటాను, ఒకసారి ఎక్కువ పనులు ఉండడం వల్ల దాని గురించి ఇంకా మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే మ్యాక్సిమం తుడవడానికి అయితే ట్రై చేస్తాను. సో క్లీన్ చేసుకొని క్లాత్తో తుడిచేసుకొని అప్పుడు వాటర్ కానీ పాలు కానీ టీ కానీ పిల్లలకి సంబంధించినవి ఏమైనా సరే వాళ్ళకి సంబంధించినవి ఏమైనా వండాలంటే ముందు తుడుచుకొని అయితే వండుకుంటాను అనమాట. ఇంకెక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని ముందు వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను తాగడానికి. అంటే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతాను. లెంగానే ఇక్కడ నీళ్ళు పెట్టాను అనమాట. తాగడానికి అయితే హీట్ అవుతున్నాయి, సిమ్లో పెట్టేశాను. ఇంక ఈ లోపు అయితే ఇల్లు తుడిచేసానండి, మూలకు తుడిచాను, ఇంకా ఎత్తలేదు. సో వాటర్ కాగుతూ ఉంటాయి. లోపు చెత్త ఎత్తేసి బయట పారిపోసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలండి. బర్త్డే కదా పెద్ద బాబుది. చిన్న బాబు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. సో ఇద్దరికండి, ఇద్దరిది ఎవరిదైనా సరే ఈక్వల్గా ఉంటుంది. ఏదైనా సరే పెద్ద బాబుకి డ్రెస్ కొంటే చిన్న బాబు కూడా సేమ్ డ్రెస్ కొంటాము. బట్టలో ఉన్నాయి కదా డబ్బులో, అందులో కాలు పెడుతున్నాడు. సర్ఫ్లో పెడుతున్నావా? కాలు పెడుతున్నాడు, కాలు పైకి లేపి కాలు తుడుచుకో, తడిగా ఉన్నాయి. అది చెత్తలో అడిగేసి తుడుచుకో. ఫస్ట్ కాలు తుడుచుకో. ఇల్లు తుడిచారుగా చెప్పాను కదా మొన్న. కాలు ఒక కాలు తీసి ఇంకో కాలు తర్వాత ఒకేసారి ఇలా వేసేసి ఇంకా జంప్ చేస్తాడు. పిల్లలు లేసారు కాబట్టి ఇంకా బ్రష్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇంకెక్కడ టీ పెట్టాను అనమాట. సో మా హస్బెండ్ ఇంకా ఇక్కడే ఉన్నారు, ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఇంకా బయటకు వెళ్ళలేదు. ఇంకా టీ పెట్టి అనేసి చెప్తే ఇంకా టీ పెట్టాను. ఇంకా ఆయనకు ఒక కప్పు, ఇంకా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. కొంచెం
కొద్దిగే తాగుతామండి, ఎక్కువ కాదు. ఒక్క పూటే పొద్దున్న పూట ఒకసారి తాగుతామన్నమాట. సో ఎప్పుడో ఒకసారి తలనొప్పిగా ఉంటే ఇంకా ఈవినింగ్ టైంలో తాగుతూ ఉంటాము. సో ఫైనల్గా అయితే ఇంకా టీ ఇచ్చేసాను ఆయనకైతే. ఇంకెక్కడ కొంచెం నేను టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఫైనల్గా అయితే మా పిల్లల్లో బ్రష్ చేయమని చెప్తే ఆడతాకి ఎక్కువగా చూస్తారు. ఇంకా టీ తాగేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి. సింపుల్గా అయితే రెడీ చేస్తానండి. సో ఎట్లా ఉంది ఏంటి అనేది చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు రెడీ చేసే లోపు అయితే పిల్లలకే ఇంకా స్వీట్ అయితే చేద్దామనేసి, ఇంకా బాబు బర్త్డే కదా, సో సేమియా కాద్దామనేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఫైనల్గా చూడండి, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ కొంచెం దోరగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటాను ఫస్ట్. ఆ తర్వాత ముందు గిన్నెలో సగ్గుబియ్యం పెట్టానండి, ఉడుకుతున్నాయి. అంటే టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడకడానికి అనేసి, టైం పడుతుంది అనేసి సిమ్లో పెట్టి ముందుగానే పెట్టేశాను. పక్కన ఉందండి, పక్కన స్టవ్ మీద ఉంది. ఇక్కడ ఇదిగోండి ఆల్రెడీ సగం బాయిల్ అయిపోయింది సగ్గుబియ్యం అని. సో ఒకసారి చూసేద్దాం ఉడికినాయా లేదనేసి. ఉడికిపోయినాయండి. కొంచెం దోరగా ఫ్రై చేసి సేమియాలు అవి ఇందులో కొంచెం పాలు పోసేసి మొత్తం సేమియాలు అయితే రెడీ చేస్తాను. ఇంకా ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాము. 1/2 లీటర్ సరిపోతుంది. సో కొద్దిగా కదా, ఎంత తింటా కొంచెం తింటే సరిపోద్ది అనమాట. కొంచెం ఎక్కువగా నాకు అరగదండి సేమియా, ఎందుకో ఏంటో తెలియదు కానీ ఎప్పుడు ఉండినా సరే అరగదు. సో తక్కువగా తింటానమాట, అరగదు అనేసి భయం వేసి తక్కువగా తింటాను. ఇక్కడైతే పాలు పోసిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, సేమియా దోరగా ఫ్రై చేసుకుని ఇంకా పాలలో వేసేసుకున్నాను. దానికి సరిపడా షుగర్ అయితే వేసేసుకున్నాను అనమాట. కొంతమంది బెల్లం కూడా యూజ్ చేస్తారు. స్వీట్ అయితే రెడీ అయిపోయినాకైతే ఇంకా పిల్లలిద్దరికి కూడా ఇట్లా స్వీట్ తినిపిస్తున్నాను అనమాట. ఫస్ట్ బర్త్డే బాబుకి అయితే పెడుతున్నాను. సో ఇంకా వాడు తిన్నంటున్నాడు అనమాట. తిన్నాను, ఒక స్పూన్ అనే తినాలి, ఈరోజు పుట్టినరోజు కదా, స్వీట్ తినాలన్నమాట. ఫస్ట్ అయితే ఎప్పుడైనా ఏదైనా విశేషం వస్తే ఇంకా స్వీట్ తింటారు కదా, సో అట్లాగా స్వీట్ చేసి పెట్టారనమాట. సో ఇంకా మా చిన్నబాబు అయితే నవ్వుతున్నాడు, ఏంటి మమ్మీ ఇది అనేసి. సో ఫస్ట్ తినాలి అని చెప్పాను కదా, అందుకనేసి ఇంకా నవ్వుతా ఆలోచిస్తూ ఉన్నాడు వాడైతే. సో ఇంకా స్వీట్ అయితే పెట్టేశాను కదా, ఇంకా ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాము. మా పెద్ద బాబుకి ఏం కావాలని అడిగితే పలానా చోటకైతే తీసుకొని వెళ్ళమన్నారనమాట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. సో మొత్తం అంతా చూపించిన జస్ట్ చిన్న క్లిప్ అయితే పెడతానమాట. మొత్తం అంతా చూపించను, ఎందుకంటే బయట అలౌ లేదనమాట. ఒక్కొక్క షాట్నైతే కెమెరా అనేది అలౌ లేదు. సో అందుకనే షూట్ చేయకూడదు అనమాట. షూట్ చేసుకొని ఇస్తారు చాలామంది, ఎందుకులే బయట ఎందుకులే మన ఇంట్లో చేసుకుందాం అనేసి. ఇంకా ఎక్కువగా నేనైతే తీయలేదనమాట. ఫైనల్గా అయితే మా పెద్ద బాబు కోరినట్టే. సో ఇంకా మా ఇద్దరికి ఇష్టం అనమాట. చిన్న ఏదైనా సెలబ్రేషన్ అప్పుడు ఇట్లాగా సరదాగా బయటకు రావడం కొంచెం ఏదో సరదాగా అనిపిస్తుంది అనమాట, ఇట్లా బయటకు రావడం అనేసి. సో ఇలాగ చిన్న హోటల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయితే ఉంది. ఇంకా లాస్ట్లో పెడతానమాట వీడియో క్లిప్ అయితే, కేక్ కటింగ్ వీడియో అయితే లాస్ట్ క్లిప్లో పెడతాను చూడండి. ఇంకా మా పెద్ద బాబుకి ఏం కావాలని అడిగితే చెప్తున్నాడు అనమాట. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. కేక్ చూడండి, దీక్షిత్ హ్యాపీ బర్త్డే దీక్షిత్ అనేసి ఇంకా కేక్ పేరు రాయించి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకెక్కడే కట్ చేస్తున్నాము. సో ఇదివరకు లాగా ఇంకా ఇటు సైడ్ ఎందుకులే అనేసి ఇంకా నార్మల్గానే చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము. ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్నాము, ఎందుకులే వర్షాకాలం ఎవరు రారు అనేసి మా ఫ్యామిలీ మెంబర్స్, ఈ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి చేసుకుందాంలే ఎప్పుడు అనుకుంటాం, కానీ అనుకున్నది అవ్వదు కదా. సో అందుకనేసి ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా పెద్ద బాబు బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో కేక్ కటింగ్ చేస్తున్నాడు. ఇంకా ఇవి ఇంకా మా వారైతే సర్దుతున్నారు. సో చూస్తూ ఉండండి ఎట్లా ఉంది ఏంటనేది, వీడియో చివరి వరకు చూడండి. అలాగే మా పెద్ద బాబుని బ్లెస్ చేయండి. సో ఇంకా మా పెద్ద బాబుకి మీ బ్లెస్సింగ్స్ అయితే కావాలండి, ప్లీజ్ మా పెద్ద బాబుకి అయితే మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో మీ సపోర్ట్ ఉండాలి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే ఉండాలి కదా చిన్నపిల్లలకి. సో ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తాడు. ఇంకా మా చిన్నబాబు చూడండి, మా పెద్ద బాబు హడావుడి అనమాట. సో చిన్నబాబు హడావుడి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంకా క్యాండిల్ కూడా పెట్టేశారు చిన్న చిన్నవి, ఇంకా వెలిగించి ఇంకా కట్ చేస్తారనమాట. చూస్తూ ఉండండి వీడియో అయితే.
ఫైనల్గా అయితే ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. సో ఇంకా ఫైనల్లీ నేను కూడా పెట్టేశాను అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా సింపుల్గా అయితే మా పెద్ద బాబు బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా ఇలా అయితే జరిగిందనమాట. తప్పకుండా అయితే వీడియో చూస్తే ఒక లైక్ కొట్టండి. అలాగే ఫైనల్ అయితే ఇట్లాగా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.